హలో మా అందరికి. ఈ రోజైతే రంజాన్ స్పెషల్ గా మాకైతే రెస్టారెంట్ కి 3 రోజులు అయితే సెలవు ఇచ్చారనమాట. సంవత్సరంలో మొట్టమొదటిసారి 3 రోజులు అయితే సెలవు వచ్చింది నాకు. ఎందుకంటే ఈ 3 రోజులు తప్ప తర్వాత ఇంకా ఎప్పుడు కూడా రెస్టారెంట్ అనేది క్లోజ్ లో ఉండదు. సో వీళ్ళందరికీ రంజాన్ చాలా స్పెషల్ కాబట్టి మనకైతే ఒక గిఫ్ట్ ప్యాకింగ్ లాంటిది ఇచ్చారు. దీని మీద ఏం రాసిందో మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఇందులో ఏముందో ఏంటో నేనైతే రూమ్కి వెళ్ళాక మీకు చూపిస్తాను. నేనైతే కవర్లో ఏముందో చూడడానికి వెంటనే ఓపెన్ చేశాను. ఇందులో ఒక 50 రూపీస్ నోట్, అలాగే రెండు అయితే 10 రూపీస్ నోట్లు ఉన్నాయి అనమాట. ఇది మొత్తం 70 రూపీస్ అనమాట, మలేషియా రింగిట్స్. ఇండియా మనీ ఎంత అవుద్ది ఏంటో కామెంట్ చేయండి. అంత పెద్ద రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ అంత పెద్ద రెస్టారెంట్ కి బాస్ అయ్యి ఉండి కూడా 70 రూపీస్ ఎవరేంటి బ్రో అని మీరు అనుకోవచ్చు. కానీ మా బాస్ దగ్గర దాదాపు 250 మంది 300 దాకా అయితే పనిచేస్తారనమాట. ప్రతి మనిషికి ఇలా 70 రూపీస్ చొప్పున అయితే ఎంత అమౌంట్ అనేది, చాలా అమౌంట్ అనేది అయితే ఖర్చు అవుద్ది. నేనైతే మలేషియా వచ్చాక ఫస్ట్ టైం అనమాట ఇలాగా రంజాన్ కి మనీ తీసుకోవడం. ఈ 3 రోజులు సెలవు కాబట్టి మనకి నచ్చింది అయితే వండుకొని తినొచ్చు, ఏం తిన్నా సరే అడగరు అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ 3 రోజుల చుట్టూ గురించి. సంవత్సరంలో ఫస్ట్ టైం అనమాట 3 రోజులు సెలవు వచ్చింది నాకు మలేషియా వచ్చాక. మరిన్ని వీడియోల కోసం మీరైతే ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మలేషియాలో ఏ టైప్ వీడియోస్ కావాలో మీరైతే కామెంట్ చేయండి మామ, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఉంటాను మరి, బాయ్.